నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం జరిగినాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎడిషన్లో ఏమొచ్చినాయి చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఫస్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే, సుంకాలు తప్పవని మోడీకి చెప్పా, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. చూసారా, సుంకాలు తప్పవని మోడీకి చెప్పాను, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాలు భారత్ ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. చూడండి, ఈనాడు మన ఆంధ్రప్రదేశ్. జగన్ జమానాలు కేంద్ర పథకాలు విధ్వంస విలువ 39,642 కోట్లు, నష్టపోయిన ప్రజలు 1.83 కోట్లు పైమాటే, భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణము, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. చూడండి, జగన్ హయాంలో ఈ కేంద్రం నుంచి వచ్చే పథకాలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయట. 39,642 కోట్లు. అవి ఏమేమంటే, 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకోలేక నష్టపోయింది అక్షరాల 39,642 కోట్లు. ఇందులో లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన నిధుల విలువ 8,456 కోట్లు. అభివృద్ధి మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించాల్సిన మొత్తము 21,1500 కోట్లు. కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు మళ్లించింది 10,171 కోట్లు. వివిధ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన లబ్ధిదారుల సంఖ్య 56,47,528 మంది. అభివృద్ధి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో నష్టపోయిన కుటుంబాలు 42,26,000. చూడండి, ఇది జగన్ హయాంలో నష్టపోయిన వాళ్ళు సంఖ్య ఇది అని ఈనాడు మెయిన్ ఎడిషన్లో రాశారు. ఇంకా మిరప రైతులకు సహాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరము, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరాయించాలి, కేంద్ర వ్యవసాయ శాఖకు మంత్రి చంద్రబాబు లేఖ. చూడండి, మిర్చి రైతులకు సహాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% మద్దతు అవసరము, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరాయించాలి, కేంద్ర వ్యవసాయ మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారండి. మార్కెట్ జోక్యం పథకం కింద రాష్ట్రంలో మిరప రైతులు సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మొత్తం విలువ ఉత్పత్తిలో 75% మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. నిన్న గుంటూరు మిర్చి యార్డుకు జగన్ గారు వెళ్ళి అక్కడ మిర్చి రైతులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు కూడా అది కూడా చూద్దాం. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతు పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్ర పరిమాణాలు. గుంటూరు మిర్చి యార్డ్లో వైకాపా అధినేత జగన్, మీ ఆయంలో మిర్చి ధర 27,500 అంటూ అబద్ధాల, జగన్ మానసిక స్థితి సరిగా లేనట్లుంది, మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్తో సహా 8 మందిపై కేసు. నిన్న ఎలక్షన్ కోడ్ ఉందంట, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా అది లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడంట. మిర్చిలు అనేది ఎప్పుడు ఇదే రైతు, నేను చెప్తున్నా కదా, ఏ పార్టీ ఉన్నా రైతులకు నష్టమే, రైతులకు గిట్టుబాటు ధర రాదు. వైకాపా ప్రభుత్వంలో అదే జరిగింది, ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. వైకాపా ప్రభుత్వంలో కొంత ఎక్కువ జరిగింది, ఇప్పుడు కొంత తక్కువ జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కొంచెం సైక్యతగా ఉంటూ కొన్ని రాబట్టుకుంటున్నాడు. జగన్ నుంచి అది అవ్వక కొన్ని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు నష్టమే.
నేడు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అంట. దేశ రాజధానికి 4వ మహిళా సీఎం, కొత్త ఒరువుడిని కొనసాగిస్తున్న బహుజాపా, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశము, నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవము, ప్రధాని ఎన్డీఏ నేతలు హాజరు, పర్వేజ్ వర్మకు దక్కని పదవి. చూడండి, తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చిందంట రేఖా గుప్తా. ఆయనకు ఢిల్లీ అంటే అదృష్టం, అంటే అది ఆయన అదృష్టం. తొలిసారి ఎమ్మెల్యే అయితే ఆయనకు ఈ సీఎం పదవి వచ్చిందంటే చాలా గొప్ప సంగతి. బహుజాపా తన కొత్త వరుడిని కొనసాగించు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అన్యోన్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. బహుజాపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. శాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్టీ కేంద్ర పరిస్థితులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కళ్ల సమక్షంలో సమావేశమైన 48 బహుజాపా ఎమ్మెల్యేలు శాసనసభ నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. చూడండి, 50 సంవత్సరాలు అంట ఆయనకు. అది రేఖా గుప్తా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ సరే, సెకండ్ పేజీలో ఏముందో చూద్దాం. సెకండ్ పేజీలో చూస్తే ఇదే రాశారండి. జగన్ జమానాలో కేంద్ర పథకాలు విధ్వంసుల 39,640 కోట్లు అని రాశారు. వరద సహాయము 608 కోట్లు, తెలంగాణకు 231 కోట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ. ఆంధ్రప్రదేశ్కు 608.07 కోట్లు, తెలంగాణకు 231.75 కోట్లు వరద సహాయం ప్రకటించిందంట. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు గాను ఇది సహాయం అంట. కేంద్ర మంత్రి కుమారస్వామికి అవస్థత, చెన్నై అపోలో చేరిక. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి బుధవారం అవస్థతకు గురయ్యారు. చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన ఆయాసము, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. చూడండి, మెరుగైన నాన్నగా నిలవాలనుకుంటే, మీరు మెరుగైన తండ్రిగా నిలబడాలనుకుంటే బాడీ బిల్డర్ స్థాయిలో బలంగా ఉండనక్కర్లేదు, కానీ ఫిట్గా ఉండాలి. అది ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రమాణ స్వీకారానికి హాజరు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ శోభ. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాల అర్చకులు, వేద పండితులు, సానాచారులు ఏగుశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. చూడండి, ఇంకా శివరాత్రి వస్తుంది కదా, అది. ఒక జిల్లాలో మీ డాక్టరు మీ ఇంటికి. 7 జిల్లాల్లో గిరిజనులు, మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏపీ శాఖ, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. చూడండి, ఇదేనండి. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూసి తర్వాత సాక్షి, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ సుంకాలు తప్పవని మోడీకే చెప్పా, నాతో ఎవరు వాదించలేదని స్పష్టం చేశా. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. అది
ఇది రెండు ఒకటిగానే వచ్చినట్టుండే. అదే మిర్చి రైతులది ఇది రాశారండి. మిర్చి రైతుల కోసం నిన్న జగన్ గారు గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళారు కదా, అక్కడ మిర్చి పరిస్థితులు ఏమి తెలుసుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి లేఖ రాశారు, మిర్చి రైతులను ఆదుకోండి, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు అని రాశారు. అది కూడా మనం చూడాలి పరిస్థితి. ఈనాడు తెలంగాణ చూస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసినాము, ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దాం. హైదరాబాద్లో ప్రపంచ సుందర పోటీలు మే 4 నుంచి 31 వరకు 141 దేశాల నుంచి హాజరయ్యనున్న యువతలు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. సుంకాలు తప్పవని మోడీకి చెప్పా. అత్యధిక పన్నులు వసూలు చేసే భారత్ ఒకటి ఉందని చెప్పిన. నెక్స్ట్ 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చూడండి, ఎల్ఆర్ఎస్ది బాగా తగ్గించారండి, 25% ఇచ్చారు. ఇప్పుడు లేఅవుట్లు కానీ అవి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమార్లతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్పై గత ప్రభుత్వము నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ అవకాశం లేకుండా పోయింది. వీరికందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. చూడండి, ప్రజలకు నచ్చి రాలేదు, అధికారము అచ్చి రాలేదు. ప్రజలకు నచ్చి రాలేదు, అధికారము అచ్చి రాలేదు. కాంగ్రెస్పై భరాసా అధినేత కేసీఆర్ ధ్వజం. ఈ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది, ఇంకా ఇవ్వలేదు. ఫిరాయింపుల ఎమ్మెల్యే స్థానంలో ఉప ఎన్నికలు ఖాయం. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదాం. 100% మళ్ళీ అధికారం మనదే. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. భరాసా విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఇన్ని రోజులు బయట వచ్చాడండి. బయట వచ్చి నిన్న ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్. చూడండి, మళ్ళీ మంది అధికారం వస్తుంది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, మీరేం ఇబ్బంది పడని అవసరం లేదు, మందే వస్తుందని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు. ఆ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అచ్చి రాలేదు. తొందరపడొద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాము. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యము ఇలా అన్ని రంగాల్లోనూ సర్కారు విఫలమైంది. చూడండి, నిన్న కేసీఆర్ గారు ఇది చేసింది. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత. మార్చి 3 వరకు అమలులో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు. కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి హితవు. చూడండి, హరీష్ రావుది ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి 3 వరకు అమల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందంట. ఆయన అరెస్టుపై స్టే పొడిగించారంట. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే. ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత. సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు. నేడు వెబ్సైట్ నోటిఫికేషన్. 25 నుంచి దరఖాస్తులు సేకరణ. చూడండి, ఈసారి 15% నాన్ లోకల్ కోటా తీసేశారంట అండి. ఈసారి మొత్తం సర్కారు ఉన్నత స్థాయి రాష్ట్ర విద్యార్థులకేనంట ఇంజనీరింగ్ సీట్లన్నీ.
నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతలు స్వీకరణ. ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి కూడా. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ఉండరు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడడం సిగ్గుసేటు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇది రాష్ట్ర రాజకీయ ముఖ్య చిత్రంలో కేసీఆర్ ఉండరు. రాష్ట్రాలు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఆయన మాట్లాడడం ఆయనకే సిగ్గుసేటు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే, కేసీఆర్ సీఎంగా ఫస్ట్ తడవు సీఎంగా అయినప్పుడు తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలను, కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేలను, ఏ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అందరినీ తీసేసుకున్నాడు. అది తప్పు. రెండోసారి మళ్ళీ సీఎం అయితే మళ్ళీ కాంగ్రెస్లో సగం మందిని చీల్చేసి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు. ఆయన చేసిన తప్పు. ఆయన చేసే తప్పులు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు సిగ్గుసేటు అంటే, మీరు చేసినప్పుడు సిగ్గే కదా కేసీఆర్ గారు, మీరు చేసింది సిగ్గు పనే కదా. మీరు కరెక్ట్గా ఉండింటే ఈ పొద్దు కాంగ్రెస్ వాళ్ళు ఏలెత్తి అందరూ చూపించిండ్రు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు? టీడీపీలో 18 మంది గెలిస్తే అందరినీ తీసుకుంటారు, బీఎస్పీలో ఒకరిద్దరి వాళ్ళని తీసుకుంటారు, కమ్యూనిస్ట్ పార్టీలో తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటారు, ఒక బీజేపీ వాళ్ళని తప్ప అందరినీ తీసుకుంటారు. చెప్పండి, ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వాంచుతారని. ఇప్పుడు మనం చేసింది తప్పు, మనం చేసింది కరెక్ట్ అనుకుంటే ఎట్లా? ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ రోజు మీరు అవకాశం ఇవ్వకుండా ఉండింటే ఈరోజు మీకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఏలెత్తి చూపించేవాళ్ళు. ఎట్లా తీసుకుంటారు? కేసీఆర్ గారు కరెక్ట్గా పరిపాలించాడు కదా, మీ ఎమ్మెల్యేలు ఎవరిని తీసుకోలేదు కదా అని. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చెప్పండి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇంకా సాక్షి చూద్దాం. సాక్షి చూసిన తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం లాస్ట్లో. సాక్షిలో చూద్దాం ఫస్ట్. సాక్షిలో చూస్తేనే కిక్ ఉంటుంది. సాక్షి పేపర్ కిక్. సాక్షి తెలంగాణ చూద్దాం. సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్. 18 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయుడు ఓటరుగా మారాలని పిలుపు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటుకు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి బాధ్యతలు స్వీకరణ. అది తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర ముఖ్య నేతలు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఎట్టకేలకు బీజేపీ అధిష్టాన నిర్ణయం. కొనసాగిన కొత్త ముఖం ఆనవాయితీ. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. ప్రస్తుత బీజేపీ సీఎంల్లో ఏకైక మహిళ. నేడు రామ్లీల మైదానంలో ప్రమాణము. పాల్గొనున్న మోడీ, షా, కేంద్ర మంత్రులు, సినీ పారిశ్రామిక ప్రముఖులు. ఇదేంటి సాక్షి తెలంగాణలో. సాక్షి తెలంగాణలో కేసీఆర్ గురించి మెయిన్ పైన రాశారు. కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్. ఎప్పుడైనా ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండండి. బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఎన్డీఏ పేరిట తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ మళ్ళీ వలసదారుల కుట్రలకు బలి కావద్దు. ఇదే జరిగితే రాష్ట్రము కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదము. చూడండి, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పేరెత్తుతున్నాడు. ఏమని అంటే, చంద్రబాబు ఎన్డీఏ పేరిట మళ్ళా తెలంగాణలో అడుగులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గ్రాఫ్లో పడకండి, వలసదారుల కుట్రలకు బలి కావద్దు అని కేసీఆర్ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వలసదారుడు కాదండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ పుట్టిన పార్టీయే. మీరు చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని అడ్రాస్ గల్లంత అయినరు. మళ్ళీ అతని పేరు ఎత్తకండి. మీరు కాంగ్రెస్ పార్టీయా బీజేపీనా వాళ్ళని పోరాడండి. వాళ్ళు జోలికి పోరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు జోలికి పోతే కేసులు వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు జోలికి పోతే వాళ్ళు నోటితో చెప్తారు. ఎట్లాగా నోటి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన పేరు. ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని మీ పరిపాలన మీరు 10 ఏళ్ళు చేశారు, మీరు ఎట్లా ఉద్ధరించారేమో ప్రజలకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, మళ్ళీ వలసదారులు అయిపోతుంది అంటే 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీరు ఎలా పరిపాలించారో ప్రజలకు తెలీదా? చెప్పండి. దారి పొడవునా రజతోత్సవాలు. కేటీఆర్. ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్. మార్చి 31 లోపు చెల్లిస్తే ఫీజులో 25% రాయితీ. గుంటూరు మిర్చి యార్డు వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసేందుకు తరలి వచ్చిన అశేష జనసందోహంలో ఒక భాగం వేసినారు. 4 భాగాలు లోపల ఉంటాయి. మిర్చి యార్డులో మహిళా రైతు ఆవేదన ఆలకిస్తున్న వైఎస్ జగన్.
రైతు బతికే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇంకైనా కళ్ళు తెరువు. గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ కన్నెర్రా. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పత్తి, మినుము, కందులు, టమాటా ఇదే దుస్థితి. దిగుబడులు పడిపోయాయి. పంటలకు మద్దతు లేదు. రైతన్నకు భరోసా కరువు. సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలన్నీ నిర్దిద్దం చేశారు. అది నిన్న జగన్ గారు మిర్చి యార్డు గురించి తెలంగాణలో పేపర్లో మెయిన్ ఎడిషన్లో రాశారు. కేసీఆర్ది, జగన్ది మెయిన్ ఎడిషన్లో రాసుకున్నారు. కాంగ్రెస్ది కింద రాశారు. లైన్ క్లియర్ అని, ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్ అని రాశారు. అవసరాలకే కేటాయించాలి, అత్యాశకు కాదు. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట తెలంగాణ వాదనలు. ఏపీలోని పరివాహంకు ఎలువలి ప్రాంతాల్లో కృష్ణా నీళ్లు వాడుకోవడానికి అనుమతించద్దు. కృష్ణా పరివాహంకు ఎలుపులకు ఏపీ 323 టీఎంసీలు తరలిస్తుంది. తెలంగాణలోని పరివాహ ప్రాంతాలు నీటి కోసం కటకటలాడుతున్నాయి. చూడండి, అది కృష్ణా నీళ్లు గురించి. రాండి బాబు రాండి, ముందే రిజర్వ్ చేసుకోండి. అడ్మిషన్లకు ముందే ప్రైవేటు స్కూలు కాలేజీల సీట్లు అమ్మకాలు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశానికి ముందే బుక్ చేసుకోవాలంటూ ప్రచారము. ఇప్పుడే రిజర్వ్ చేసుకుంటే ఫీజులు తగ్గిస్తామంటూ ఆఫర్లు. రంగంలోకి ఏజెంట్లు, టీచర్లు తాత్కాలికంగా నిరుద్యోగుల నియామకము. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు ప్రోత్సాహాలు. నజరానా ఎర్ర ముందస్తు అడ్మిషన్లకు అనుమతి లేకున్నా బేఖాతర్. చూడండి, ఇంజనీరింగ్ సీట్లకు ముందే కాలేజ్ వాళ్ళు పేరెంట్స్ దగ్గరికి పోయి ముందే రిజర్వ్ చేసుకుంటున్నారంట. 32,000 ఇంజనీరింగ్లో యజమాన్యం కోటా సీట్లు. 32,000 ఇంజనీరింగ్లో యజమాన్యం కోటా సీట్లు. 1000 కోట్లు కంప్యూటర్ సైన్స్ సీట్ల కింద వసూళ్లకు టార్గెట్. చూడండి, కంప్యూటర్ సైన్స్ దానికి డిమాండ్ ఎక్కువ. దానికి 1000 కోట్లు వసూలు చేసుకోవడానికి టార్గెట్ చేసినట్టు యజమాన్యం. 32,000 ఉన్నాయంటే ఇంజనీరింగ్లో మేనేజ్ కోటా సీట్లు. ఆ 32,000 సీట్ల కోసం పోరాడుతున్నారు ఈ ప్రైవేటు వీళ్ళు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం సిల్వే దిగువన విస్తరిస్తున్న భారీ గుంత. ఎన్డీఎస్ఏ చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎస్సీ లేఖ. 2009 వరదల్లో గుంత ఏర్పడిన ఇంకా జరగని మరమ్మతులు, నష్ట నిర్మాణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. జలాశయం తెగితే 2 రాష్ట్రాల్లో భారీ విపత్తు సంభవిస్తుందని ఆరోపణ. అది ప్రమాదంలో శ్రీశైలం అనేది రాశారండి. ఇదేనండి తెలంగాణ సాక్షి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షిలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఫస్ట్ వార్త, రైతు బతికే పరిస్థితి లేదు వేసినారు. పెద్ద బొమ్మ వేసినారండి. జనం, విపరీతమైన జనం. అందులో ఒక భాగమే వేశారంట, ఇంకా 2-3 భాగాలు వేయలేదు. మిర్చి యార్డ్లో మహిళా రైతు ఆవేదన వింటున్న వైఎస్ జగన్. మిర్చి అమ్మితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు. వైఎస్ జగన్తో గోడు ఎలబోస్తున్న మిర్చి రైతులు. అడుగడుగున భద్రత వైఫల్యం. జగన్ పర్యటనలో నామాత్రంగా సెక్యూరిటీ. రూఫ్ పార్టీగా మారి కదిలిన నాయకులు, కార్యకర్తలు. ఉప్పొంగిన అభిమానము. వైఎస్ జగన్పై కేసు నమోదు. చూడు, చంద్రబాబు ఇంకనైనా కళ్ళు తెరువు. గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ కన్నెర్రా. నిరుడు మిర్చి క్వింటాల్ 27,000. నేడు మిర్చి క్వింటాల్ 10,000 కరువే. చూడండి, నిరుడు మిర్చి క్వింటాల్ 27,000 అని రాశారు. 27,000 నుంచి 10,000కు ఏడన్నా తగ్గుతుందా? తగ్గితే 2,000, 5,000, 27,000 ఎక్కడ, 10,000 ఎక్కడ? ఏదన్నా రాస్తే జనాలకు అర్థమయ్యేట్టుగా ఉండాలి. 27,000 రూపాయలు క్వింటాల్ అమ్మిన మిర్చి ఇప్పుడు 10,000కు వచ్చేస్తుందా? ఏది 6 నెలలకే? ప్రభుత్వం పోయి 6 నెలలు అయింది. 6 నెలలు 8 నెలలు అయింది. 8 నెలలకే 27,000 రూపాయలు క్వింటాల్ ఉంటే 10,000కు వచ్చేసిందంట. ఏం రాస్తారు చెప్పండి? రాస్తే పేపర్లలో నిజము ఉండాలి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పత్తి, మినుము, కందులు, టమాటా ఇదే దుస్థితి. దిగుబడులు పడిపోయాయి. పంటలకు మద్దతు లేదు. రైతన్నకు భరోసా కరువు. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారు. అన్నదాతలు అగుచాట్లు కనపడుతున్న కళ్ళు మూసుకొని కూర్చుంటారా? గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సహాయాన్ని అందించండి. భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిచ్చిన గుంటూరు మిర్చి యార్డు. చూడండి, విపరీతమైన రైతులంతా వచ్చిన. రైతులు ఏం కాదు, జగనన్న ఎక్కడ పోయినా కూడా ఒక 500 మందిని
పేటీఎం బ్యాచ్ ఉంటుంది, సీఎం 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 అని అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అరుస్తుంటారో తెలియదు. అరవంగానే సీఎం అయిపోతారా? ఆడ పోయేది దేనికి? యాడికి జైలు దగ్గర పోయినా కూడా సీఎం సీఎం అంటా ఉంటారు పేటీఎం బ్యాచ్. అది అవసరమా? ఇప్పుడు ఒలబనేని వంశీ గారి దగ్గర సోన్న పోయాడు, ఆడికి పోయినా అంటే సీఎం సీఎం అని అరుస్తూ అంటారు పేటీఎం బ్యాచ్. ఒక 500 మందిని ఇట్లే పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మిర్చి దాంట్లో కూడా పోతే ఆడ సీఎం 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 అంటున్నారు. ఏంది పరిస్థితి చెప్పండి? కానీ రైతులకు మటుకు గిట్టుబాటు ధర రావాలి. ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా రైతులను బాగా చూసుకోవాలనేదే అందరూ కోరుకుండేది. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాదా సాధ్యాలను కమిటీ తేలుస్తుంది. సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. ఇది ఏపీ సాక్షి పేపరు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎట్టకేలకు బీజేపీ అధిష్టాన నిర్ణయము అది రాశారు. దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు అది రాశారు. ఇది సాక్షిలో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో జగన్దే రాసుకున్నారు. తర్వాత ఒట్టి అడావుడి మందులు లేవు. మరి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దున్న ప్రైవేట్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు. మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించిన కూటమి ప్రభుత్వము. మరోవైపు అకస్మాత్తుగా తనిఖీలు, ఈఆర్ఎస్ సర్వేలు జోరు. విజయవాడ జీజీహెచ్లో వైద్య శాఖ మంత్రి అకస్మాత్తు తనిఖీ. అదే సమయంలో బయటపడిన మెడికల్ స్టోర్ వద్ద బారులు తీరిన రోగులు, బంధువులు. అత్యధిక శాతం మందులు బయటకు రాస్తున్న వైనము. నొప్పులు, బీపీ, గ్యాస్ బిల్లులు కూడా దిక్కులేని స్థితి. చూడండి, ఇది కరెక్టే. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉండవు. ఏ గవర్నమెంట్ వచ్చినా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉన్నా, అక్కడ జనాలకు మటుకు ఇబ్బందే. రోగులకు దొరకవు. అన్నీ కూడా బయట నుంచే తెచ్చుకోవాల్సిందే. అదే ఉంటుంది. ఏదైనా సరే వైసీపీ గవర్నమెంట్లో అదే నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నీకు విజయవాడలో చూడు, ఆసుపత్రిలో అంతే, ఏడ చూసినా అంతే, బయటపడతానే ఉంటాయి. భారత్కు సహాయము అనవసరం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో ఓటింగ్ను పెంచడానికి ఇస్తున్న $2.1 కోట్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ జరిగిన 5 చోట్ల తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోడిగుడ్ల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. రష్యా అబద్ధాల వల్ల ట్రంప్ నాకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలోనిస్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలోనిక్స్ వల్లే రష్యా దండయాత్రకు దిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్తో తనకు ప్రజాదరణ లేదని ఒట్టి మాట అంటూ కొట్టిపడేశారంట ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇదేనండి ఈ సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా లాస్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఇప్పటికే 1.5 అవర్ అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూసేసి తర్వాత మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏం రాశారు? 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ. ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్పై 3 బిల్లులు. సభలో చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు. అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి వినతి. కేంద్ర ఆమోదం తెలియకపోతే పోరాటము. అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లే యోచన. అన్ని పార్టీలతో త్వరలో సీఎం లేఖలు. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఇది 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ ఉందంట. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెడుతున్నారంట. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి. 6 నెలల్లో ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత. రేవంత్ అసమర్థను అంతా గుర్తించుకున్నారు. 100% మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి. 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు తథ్యము. కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు. కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత భేటీలో వ్యాఖ్యలు. పార్టీ పనైపోయిందంటూ
బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహము. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ నిర్వహిస్తామన్నట్లు వెల్లడి. అది కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఇదేనండి, కాంగ్రెస్ రాపు పాతాళం లేకపోయింది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని కేసీఆర్ గారు అంటున్నారు. ఇంకా మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే 25% రాయితీ. ఇది అన్ని పేపర్లో రాశారు రాయితీ అని. నాతో వాదనలా, మోడీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేమంతే వేస్తామని ఆయనకి గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపులు ఉండదని స్పష్టం చేశా. ఇంకపై అన్ని దేశాలు ఇలాగే వ్యవహరిస్తామో అలాగైతేనే దారికొస్తాయి. భారత్లో బోలెడంత డబ్బు, ఆ దేశంలో ఓటింగ్కు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? చూడండి మన ట్రంప్. పౌల్ట్రీ రంగం పల్టీ, బర్డ్ ఫ్లూతో పడిపోయిన చికెన్ గుడ్ల అమ్మకాలు, దిక్కుతోచని స్థితిలో పౌల్ట్రీ రైతులు, నెలలో 500 కోట్ల పైగా నష్టము, దళారులు మాత్రం లాభాల్లోనే. కిలో కోడి 90 కొని, చికెన్ 160కి, గుడ్లు 35% కొని 6 రూపాయలకి క్రమం. అమెరికాలో గుడ్లకు కొరత, డజను గుడ్లు $6.5. దుకాణాల ముందు బాధ తీరునున్న జనం. చూడండి, వనపర్తి జిల్లాలో 4000 కోళ్లు మృతి. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళు చూడండి, 90 రూపాయలు కిలో కోడి కొని చికెన్ 160 రూపాయలకు అమ్ముతున్నారంట. కోడిగుడ్డు 3.5 3.50 పైసలకు కొని 6 రూపాయలకు అమ్ముతున్నారంట. వనపర్తి జిల్లాలో 4000 కోళ్ళు మృతి అంట. చూడండి, మరి ఏం చేస్తాం. సామాజిక కార్యకర్త దారుణ హత్య, రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఘటన. భూపాలపల్లిలో దారుణము, దాడిలో 5 దుండగలు. మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్పై గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రామలింగమూర్తి, పలు భూ అక్రమాలపైన కేసులు. చూడండి, ఈయన వేసింది నేను చంపేశారంట. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసు వేసిన ఆయన చంపేశారంట. మరి ఏం చేస్తాం. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సీఎం రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై వీడిన ఉత్కంఠ, తొలిసారి ఎమ్మెల్యేను వధించిన అదృష్టము. అది నెక్స్ట్, రిజిస్ట్రేషన్ శాఖలో బిల్లుల దందా, అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్, శాఖలో ఉన్నతాధికారి పావులు. చూడండి, నెక్స్ట్, ధరలపై అబద్ధాలు దరువు, మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా. నేడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో. చెలరేగిపోయిన సిండికేట్లు, మునిగిన రైతులు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు. గోతలు ఇవ్వకుండా రైతులకు నాడు నరకం. 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే. బీమా లేదు. అప్పట్లో రైతులు బీమా లేదు. మిర్చి ధరల సమస్యలై బాబు ఢిల్లీ ప్రయాణము. అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ యత్నము. చూడండి, అప్పుడు జగన్ ఉన్నప్పుడు 7,000 రూపాయలు పలికినాయి ధరలు, గోతాలు లేవు, ఏం లేవు, అన్ని ఇబ్బందులు పడినాయి. ఇప్పుడు జగన్ వచ్చి గగ్గోలు పెడుతున్నాడని రాశారు. వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు. జగన్కు నేరస్తులు పరామర్శ సమయం ఉందని శర్మిల మండిపాటు. మిర్చి రైతులకు ధర లోటు చెల్లించండి, మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ అమలు చేయండి, కేంద్రానికి సీఎం లేఖ. ఏపీ రైతులకు అమెరికా సహకారము. సీఎం కేంద్రంతో చంద్రబాబుతో పెనగాన్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధులు భేటీ. ప్రకృతి విపత్తుల కింద ఆంధ్రాకు అదనంగా 608 కోట్లు. అది అలా ఆలోచించడమే తప్పు. మూలాలు తెలుసుకోకుండా సువర్ణపురంపై ఆ ముద్ర వేశారు. నిరుద్యోగం, ఉపాధి లేక అమలు సమస్యలు. అలగొల్లిన వాడికి నీతులు వధించవు, పరిష్కారం దృష్టి లేదు. అది దళిత విద్యార్థులు ఆపద్బాంధువు. సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లు విద్యార్థులపై మంత్రి డోలా ప్రత్యేక శ్రద్ధ. నాతో వాదనలా. ఏ డ్రోన్ సంకేతాలతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్.
ధరలపై అబద్ధాల దరువు, మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా అని మెయిన్ హెడ్డింగ్లో రాశారు. ఇదేనండి ఈరోజు 3 పేపర్లు 2 స్టేట్లలో తెలుగు వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.